హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇది ఈస్ ఆర్ రివ్యూ ఆఫ్ ద మూవీ డబుల్ ఇస్మార్ట్. అసలు ఈ మూవీ ఎందుకు తీసారో పూరి గారికి తెలియాలి. సినిమాలో అయితే అస్సలు ఏమీ లేదు. జస్ట్ ఇస్మార్ట్ శంకర్నే అటు ఇటు కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ తీసేశారు. అప్పుడు లవర్ అనే ఎమోషన్ యూజ్ చేశారు. ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందని ఇప్పుడు మదర్ని పెట్టేశారు. కొంచెం కూడా జస్ట్ ఈవెన్ 1% కూడా రిలివెంట్ ఉండదు అసలు స్టోరీకి. అండ్ ప్లాట్ కన్వీనియన్స్ అయితే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా యూజ్ చేసుకున్నారు. నచ్చిన చోటు ఫస్ట్ పార్టే కనెక్ట్ చేసి అవసరమే చోటు వదిలేసి మరి స్పిరిచువల్ సీక్వెల్ అనుకుని తీసారో రియల్ సీక్వెల్ అనుకుని తీసారో ఆయనకే తెలియాలి. నిజంగా మదర్ సెంటిమెంట్ అనే ఎమోషన్తో క్యారెక్టర్ని బిల్డ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇలా కాదు. అండ్ మధ్యలో పూరిగా ట్రేడ్ మార్క్ అయిన కామెడీ ట్రాక్ను ఇన్సర్ట్ చేశారు అలీ గారితో. దట్ ఈస్ వర్స్ట్. స్క్రీన్ మీదకి ఎప్పుడే క్యారెక్టర్ వచ్చిన సరే చిరాకు వచ్చేసేది. అసలు ఆ ట్రాక్ ఎందుకు పెట్టారు, అంతమంది చూసి ఎలాగ అప్రూవ్ చేశారో అర్థమే కావట్లేదు. కనీసం మినిమం ఫన్ కూడా జనరేట్ చేయదు. అండ్ ఇంకా ఇన్వెస్టిగేటివ్ పార్ట్, ఒక రా ఏజెంట్ అవ్వడానికి చాలా క్వాలిఫికేషన్ అండ్ చాలా ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో చూపించిన ఒక్క రా ఏజెంట్ కూడా బేసిక్ ఐక్యూ లెవెల్ కూడా మ్యాచ్ చేయదు. అండ్ ఒక గల్లీ రౌండ్తో దెబ్బలు తినేంత వీక్ ట్రైనింగ్. అంటే కొన్ని రాయొచ్చు, తప్పు లేదు. లైక్ హీరోని అంత స్ట్రాంగ్ చూపించాలనుకుంటున్నారు, అలాగని మిగతా క్యారెక్టర్స్ అందరినీ వీక్ చేసి అక్కర్లేదు. ఈ మూవీకి రామ్ డెఫినెట్గా 100% ఇచ్చాడు. బట్ డైరెక్టర్ ఫెయిలింగ్. డెఫినెట్లీ నాట్ వర్త్ వాచింగ్ థియేటర్స్. దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ వైడ్.